అందరికీ నమస్కారము. అందరు బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంది ఆ కథ అంటే, చాలా మందికి డౌట్ వస్తుంది, దేవుడు ఉన్నాడా అని చెప్పి. దేవుడు ఉన్నాడా, ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక ఊర్లో ఒక బార్బర్ చాలా చాకచక్యంగా మాట్లాడేవాడు అనమాట అందరితోటి. ఆ బార్బర్ దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు అనమాట. కస్టమర్ రాగానే అతనికి సేవింగ్ చేసుకుంటూ చకచక మాట్లాడుతూ ఉంటాడు బార్బర్. అంటే నాన్ స్టాప్గా మాట్లాడుతుంటాడు అనమాట. అయితే అప్పుడు బార్బరు కస్టమర్ని అడుగుతాడు, అయ్యా దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు అనమాట. ఎందుకలా అడుగుతున్నావు అని కస్టమర్ అంటాడు అనమాట. అంటే అప్పుడు బార్బర్ అంటాడు అనమాట, నిజంగా దేవుడు ఉంటే ఈ లోకంలో అందరు సమానంగా ఉండాలి కదా. కొంతమంది కన్నీళ్ళతో నష్టాలలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది తిండి లేక ఉన్నారు, కొంతమంది తిండి ఉండి బాగా మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుడు ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ చూడాలి కదా. అసలు ఆకలితో పోరాడేటటువంటి వాళ్ళు, అన్నం లేక, నిద్ర లేక, రోడ్డు పైన పండుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన నిజంగా దేవుడి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పు అని అంటారట. అప్పుడు కస్టమర్ అనుకుంటాడు, ఈయనతో ఎక్కువగా మాట్లాడితే చాలా పెంచేటట్టున్నాడు, సో ఏమనొద్దని చెప్పి సైలెంట్గా ఉండి సేవింగ్ చేయగానే వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతూ ఉంటే స్టెప్స్ దిగుతూ ఉంటే అతనికి ఒక మురికి బట్టలతో బాగా గడ్డం పెరిగినటువంటి ఒక వ్యక్తి ఎదురొస్తాడు అనమాట. ఎదురు రాగా వెంటనే టక్కున ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చి వెంటనే బార్బర్ దగ్గరికి వెళ్తాడనమాట. బార్బర్ దగ్గరికి వెళ్ళి బార్బర్ని బయటికి పిలుస్తాడు. అసలు ఈ ప్రపంచంలో బార్బర్ లేడు అంటాడు అనమాట. అంటే ఆశ్చర్యపోతాడు బార్బర్. అదేంటి బార్బర్ లేడు అంటావు, ఇప్పటిదాకా నువ్వు నాతో మాట్లాడావు, నాతో సేవింగ్ చేయించుకున్నావు, అన్నీ చేసినావు, ఇప్పుడు బార్బర్ లేడు అని ఇలా చెప్పగలుగుతున్నావు, నన్ను చూస్తున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చి సేవింగ్ చేయించుకున్నావు, నీట్గా అయ్యావు కదా అని అంటే అప్పుడు కస్టమర్ అంటారు అనమాట. మరి ఇగో వీళ్ళందరూ చూడు ఎంత పిచ్చిగా ఉన్నారు వీళ్ళంతా. ఈ ప్రపంచంలో చాలామంది గడ్డం పెంచుకొని గలీజ్ బట్టలతో జుట్టంతా పెంచుకొని ఉన్నారు. మరి వీళ్ళందరినీ చూడు ఒకసారి అంటాడు అనమాట. ఒకసారి చూడు అని అంటాడు అనమాట. అంటే బార్బర్ లేడు కాబట్టి వీళ్ళందరూ ఇట్లా తయారైనరు అని చెప్తాడు అనమాట. అంటే అప్పుడు బార్బర్ అంటాడు, ఏమంటాడంటే, వాళ్ళు నా దగ్గరికి రాలేరు, బార్బర్ దగ్గరికి రాలేరు కాబట్టి వాళ్ళు అంత హీనంగా, అంత కష్టంగా, అంత గడ్డం పెంచుకొని ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోడ్డు పైన తిరుగుతున్నారు అని చెప్తాడు అనమాట. అప్పుడు కస్టమర్ అంటాడు, కాబట్టి భగవంతుడు లేడు అని ఎలా చెప్తున్నావు? భగవంతుడు ఉన్నాడు. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే వాళ్ళకు దేవుడు ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఎక్కడో ఉంటే వాళ్ళకు దేవుడు ఉన్నాడనే విధంగా తెలుస్తుంది. దేవుడు నష్టాలు ఉన్నాయని చెప్తున్నావు కదా. మరి ఇప్పుడు వీళ్ళు నీ దగ్గరకు వస్తే ఏ విధంగా నీట్గా బార్బర్ ఉన్నాడని చెప్పి నీ దగ్గరకు వస్తే ఆ సేవింగ్ చేస్తూ వాళ్ళని నీట్గా తయారు చేస్తాం. మరి కష్టాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా దేవుని దగ్గరకు వస్తే దేవుడు వాళ్ళని కరుణిస్తాడు. ఏ దేవుడైనా సరే తప్పకుండా ఆశీర్వదిస్తాడు, వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకొని దేవునికి తన కష్టాలను నష్టాన్ని చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. సో పక్కన మనుషులకు చెప్పే కన్నా, పక్క వారితో మన బాధలను పంచుకునే కన్నా దేవుని దగ్గర బాధలు పంచుకుంటే తప్పకుండా తొలగుతాయి. అప్పుడు దేవుడు మనకు భగవంతుడు కంపల్సరీ కనిపిస్తాడు అని చెప్పి కస్టమర్ చెప్తాడు అనమాట. అప్పుడు బార్బర్ ఒప్పుకుంటాడు, అవును దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒప్పుకుంటాడు అనమాట. సో భగవంతుడు ఉన్నాడా లేదా అని అనుమానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి అనుకుంటాం. ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి చూడండి. మీకు ఇష్టం వచ్చినట్టు దేవుని దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగుతాయి అని ఈ కస్టమర్ చెప్తాడు. అప్పుడు బార్బర్ ఓకే దేవుడు ఉన్నాడని చెప్పి ఒప్పుకుంటాడు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం. మన కష్టాలు ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, కష్టాలు అని చెప్పి. సో మనం ఎక్కడో కూర్చొని దేవుడు లేడు, అసలు దేవుడే కాడు అని మాకు కష్టాలు వస్తున్నాయంటే మనం సేవింగ్ గడ్డం పెంచుకొని పిచ్చోనిలాగా తయారైపోతాం. అదే ఆ గడ్డం పెంచుకున్న ఆయన ఆ బార్బర్ దగ్గరికి పోతే సేవింగ్స్ ఎంత నీట్గా తయారు చేసి పంపించాడు. అదేవిధంగా నష్టాలు పాపాల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి పోతే అదే విధంగా మంచి ఆలోచనలతో దేవుడు ముందుకు నడిపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.